నమస్తే, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈ రోజు ఏం వంట చేస్తున్నారు గుమగుమల్లో? వంకాయ సిమ్లా మిర్చి అండి. వంకాయ సిమ్లా మిర్చి. ఓ మంచి టేస్టీ కాంబినేషన్ అనుకుంటే కదా. చాలా బాగా వస్తుంది. అంటే జనరల్ గా ఏంటంటే మనం వీట్ కాంబినేషన్ లో అంటే ఒక్కొక్కటిగానే తీసుకొని మనం వేరే వేరే వెజిటబుల్ తో చేస్తూ ఉంటాం. అవును. సో అంటే ఒక్కొక్క దానికి మంచి టేస్ట్ ఉంటుంది. ఈ రెండింటిని మనం ఈ రోజు యాడ్ చేసి చేస్తున్నాం. చాలా బాగా వస్తుంది ఇది. ఓకే, మరి వంకాయ సిమ్లా మిర్చి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ సిమ్లా మిర్చి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం ముక్కలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా ప్రాసెస్? ఓకే అండి. సో చాలా సింపుల్ గా చేసుకున్నా కూడా మంచి టేస్టీ కాంబినేషన్ కదా ఇది. అందుకోసమే కొంచెం అంటే ఎక్కువగా మసాలా టైప్ లో అదేం లేకుండా సింపుల్ మెథడ్ లోనే చేస్తున్నాం. కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సో ఇది కొంచెం మనకి టొమాటో పేస్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కాస్త గ్రేవీ కర్రీ టైప్ లో వస్తుంది. గ్రేవీ కర్రీ టైప్ లో వస్తుందండి. ఓకే, సో టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని ముద్దకూరలో చేసుకున్నా కూడా బాగానే ఉంటుందేమో కదా. అలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. సో చాయిస్ మనకు దేంట్లో కావాలని, అంటే రైస్ లోకి తీసుకుంటున్నామా చపాతీలోకి తీసుకుంటున్నామా బట్టి దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. వంకాయ ముక్కలు. ఓకే, కొంచెం మనకు వేగాలండి మనకు. సో కాస్త ఇది మత్త పెడితే తర్వాత మనము ఇక్కడ ఏంటంటే మనం సిమ్లా మిర్చి తీసుకున్నాం కదా. సో సిమ్లా మిర్చి మనకు కొంచెం ఫాస్ట్గానే వేగిపోతుంది కాబట్టి ఇవి కొంచెం మనకు వేగితే ఆ తర్వాత మనం అవి యాడ్ చేసుకోవచ్చు. సో రెండు ఒకటేసారి యాడ్ చేసిందంటే అవి తొందరగా వేగిపోయి మెత్తబడిపోయి ఇవి కొంచెం అలాగే పచ్చి పచ్చిగా ఉంటాయి. సో కాసేపు మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాం. ఓకే రాజుగారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రతిరోజు మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. అందులో భాగంగానే ఈరోజు మరొక చక్కటి చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. కొద్దిగా ఎగ్ వైట్, కొద్దిగా తేనె, ఇవి రెండింటిని బాగా కలుపుకుని ముఖానికి అంతా కూడా అప్లై చేసుకుని, అలాగే మెడకు కూడా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒక 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం తాజాగా కాంతివంతంగా తయారవడమే కాకుండా చర్మంపై ఉన్నటువంటి మడతలు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు మగ్గిందేమో. ఓకే అండి, సాఫ్ట్ అయింది. సో ఇప్పుడు సిమ్లా మిర్చి అండి. ఓకే, మనకు చిన్న సైజులో దొరికితే అలాగే మనం జస్ట్ తొడిమ కట్ చేసి అలా కూడా వేసుకున్నా బాగుంటుంది చూడడానికి. సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు. సో ఇవేంటి మనకు సిమ్లా మిర్చి మనకు తొందరగానే మగ్గిపోతుంది. ఇది కొంచెం వేగుతుండగానే మనం గ్రేవీ కొరకు టమాటో పేస్ట్ వాడుతున్నాం. ఓకే, అలాగే కొద్దిగా ధనియాల పొడి, MTR మసాలా వారి జీలకర్ర పొడి అండి. ఓకే, సో ఇంకా దీంట్లో గరం మసాలా ఏం అక్కర్లేదు? అక్కర్లేదండి, కొంచెం సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తున్నాం కదా, అది సరిపోతుంది మనకి. ఓకే, సో ఇది రెండిట్లోకి తీసుకోవచ్చు మనం. రోటీతో చాలా బాగుంటుంది, రైస్ లో కూడా చాలా బాగుంటుంది. సో బేసిక్ గా వంకాయ కాంబినేషన్ దేనికైనా కూడా మనకి చాలా బాగా సెట్ అయిపోతుంది.
సో ఇక్కడ అడిషనల్ గా మనం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాం. అవును. సో అంటే మనకు క్యాప్సికమ్ నే షిమ్లా మిర్చి అని కూడా ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ లోనే ఎక్కువ మనకు సిమ్లా మిర్చి అనేది అలవాటు. తర్వాత క్యాప్సికమ్ అనేది. సో ఇది కూడా కొంచెం మనకు మగ్గితే మూత పెట్టేసిద్దామండి. ఓకే, ఇంకా తీసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చింది. సో జస్ట్ అది కూడా కొంచెం ఆ గ్రేవీలో మగ్గితే రెడీ అన్నమాట. ఎస్. ఓకే, సో వెయిట్ చేద్దాం. చూద్దామా రాజు గారు? ఓకే. ఓకే, ముక్క కూడా ఉడికిపోయింది. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. క్యాప్సికమ్ ఎప్పుడైనా మనం కొంచెం 3/4 మగ్గిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సో ఆ వేడికి మిగతాది మనకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ కొంచెం అట్లా క్రంచిగా తగులుతున్నా కొన్ని డిషెస్ లో మనకి బాగానే ఉంటుంది యాక్చువల్గా. ఎస్. అది వంకాయ ఏమో బాగా మగ్గిపోయింది. ఆ క్యాప్సికం మంచి గ్రీన్ కలర్ లో బాగా కనిపిస్తుంది. పొడుగు వంకాయ కూడా కదా కొంచెం కలర్ తక్కువ ఉంటుంది. అవునండి. నల్ల వంకాయ అయితే బాగా అది కూడా బాగా కనిపించేది. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, సో వంకాయ సిమ్లా మిర్చి రెడీ. ఓకే, మరి వంకాయ సిమ్లా మిర్చి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ సిమ్లా మిర్చి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత క్యాప్సికం ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ సిమ్లా మిర్చి రెడీ. వంకాయ సిమ్లా మిర్చి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి. మనం అనుకున్నట్టే ఆ రెండు తాలూకు ఫ్లేవర్స్ వంకాయ బాగా పట్టేసింది. క్యాప్సికమ్ ఫ్లేవర్ పట్టేసింది. మనం వేసుకున్న టమాటో కూడా కొంచెం ఆ పులుపు కూడా యాడ్ అయ్యి చాలా బాగుంది. బేసిక్ గా వంకాయ టమాటో మంచి టేస్టీ కాంబినేషన్. అవును. పేస్ట్ లాగా కూడా వేసాం కదా, సో బాగా బ్లెండ్ అయింది ఆ పేస్ట్ అంతా కూడా. ఎస్ అండి. సో చూసారు కదండి టేస్టీ కాంబినేషన్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. తెల్ల నువ్వుల్లో విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఐరన్ ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా బాగానే ఉంటుంది. అందుకని ఈ తెల్ల నువ్వుల్ని మనం తీసుకునే ఆహారంలో ఒక భాగం చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే చట్నీల్లో కానీ, ఫ్రైల్లో కానీ ఏదో ఒక రకంగా తీసుకోవచ్చు. అలాగే నువ్వులు, బెల్లము కలిపి ఉండలాగా చేసుకుని చిమ్మిలి ఉండ అంటారు కదా, దాన్ని కనుక ప్రతిరోజు ఒకటి తీసుకుంటే మహిళలకి చాలా మంచిది. ఎందుకంటే రక్తహీనతని చాలా వరకు ఇది నివారిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ దగ్గరలో ఉండే మహిళలకి మరింత ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్. హలో, మీ పేరేంటి? తేజస్వి. తేజస్వి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఐఎల్ నుండి వస్తున్నాను. ఈసీఐఎల్. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? విజయలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి? హైత్ నగర్ నుంచి వచ్చామండి. హైత్ నగర్. మీ ఇద్దరికైనా పరిచయం ఉందా? రిలేషన్ కాకపోతే చాలా లాంగ్ రిలేషన్. లాంగ్ రిలేషన్? ఎందుకు దగ్గర రిలేషన్ వాళ్ళు ఎవరు దొరకలేదా మరి నీకు? అంటే లాంగ్ వాళ్ళని కూడా తెచ్చుకొని ప్యాచప్ చేసుకుందామని. దగ్గర వాళ్ళని దూరం వాళ్ళు వచ్చేసినాం. ఓహో, దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు వచ్చారు. అదేమిటి నాకు అర్థం కాలేదు. ఇంతకుముందుకు మా వదిన గారు వచ్చారు, అట్లనే లాంగ్ రిలేషన్ కూడా తీసుకొచ్చుకున్నాం అలా. ఓహో, ఏదో చెప్పారు నాకు అయితే అర్థం కాలేదు. ఓకే, సరే మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? సో తేజస్వి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెజ్ గ్రీన్ పలావ్. వెజ్ గ్రీన్ పలావ్. ఓకే, మీరండి? చిక్కుడు నువ్వుల మసాలా కర్రీ. చిక్కుడు నువ్వుల మసాలా. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? కర్రీ ఫస్ట్. కర్రీ ఫస్టా? ఓకే. ఓకే, మరి చిక్కుడు నువ్వుల మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడు నువ్వుల మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, చేద్దాం.
ఫస్ట్గా చిక్కుడుకాయ శనగపప్పు బాయిల్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. చిక్కుడుకాయ శనగపప్పు, పచ్చనగపప్పు. ఓకే. ఒక విజిల్ పెట్టేసి తీసి సరిపోతుంది. దాన్ని పక్కకు పెట్టేసుకొని కొంచెం నువ్వులు వేయించాలి. నువ్వులు. సో ఇదేంటి మనం పేస్ట్ చేయాలండి, పౌడర్ చేయాలా? కొబ్బరి, ధనియాలు, పచ్చిమిర్చి వేయించుకున్న నువ్వులు పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ధనియాలు వేయించుకోవాలి. సో ఇవన్నీ నూనె లేకుండా వేయించేసి పౌడర్ చేస్తారా, పేస్ట్ చేస్తారా? వాటర్ కొద్దిగా వాటర్ యాడ్ పేస్ట్ చేయాలి. ఓకే. పచ్చిమిర్చి కూడా వేయించాలా? అవసరం లేదు. సో ఇది ఆఫ్ చేసేద్దాం. తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, సాల్ట్. ఓకే. కొన్ని వాటర్. ఇది గ్రైండర్ చేయండి, పక్కకు పెట్టేసుకో. ఆయిల్ పోయాలండి. ఓకే. పోపు గింజలు, కరివేపాకు, ఓకే, ఆనియన్స్. ఉల్లిపాయ ముక్కలు ఏంటి అలా పొడవుగా కట్ చేశారు? మసాలా కూరకి అంటే చిన్న చిన్నగా కట్ చేస్తారు కదా. గింజలు అవపడాలి కదా అది. ఓ, ఉల్లిపాయలు బాగా కనిపించాలనే. ఓకే. చిక్కుడుకాయలతో పాటు శనగపప్పు కూడా వేస్తున్నారా? అంటే కొంచెం అందులో గింజలు ఒక్కొక్కసారి గింజలు ఉండదు కదా, పిల్లలకైనా గింజలాగా చెప్పి పెట్టొచ్చు అట్లా. ఆ గింజలు లేకపోతే ఈ గింజలాగా అట్లా బాగుంటుంది. ఓకే ఓకే. అందులో గింజలు ఉండవు కదా, ఒక్కొక్కసారి చిన్న చిన్నగా ఉంటవి. అవునా. పిల్లలకు కొంచెం పప్పులు వస్తున్నాయి అన్నట్టుగా అట్లా రకంగానే. ఓహో, వాళ్ళని మభ్య పెట్టడానికి కొద్దిగా శనగపప్పు అనమాట. కొంచెం మనకైనా వాళ్ళ పిల్లలకా? ఓకే ఓకే. ఆ పప్పుల ఐడియా ఎవరిది? మీకు ఎవరు? అత్తయ్య గారు ఇచ్చారండి. అత్తయ్య గారు ఇచ్చారా? సో మీ అత్తయ్య గారు మీతో పాటే ఉంటారా? జాయింట్ ఫ్యామిలీ అది? మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య కూడా ఉంటుంది. మీ అత్తయ్య వాళ్ళ అత్తయ్య కూడా? అబ్బో, పెద్ద ఫ్యామిలీ. ఎంతమంది ఉంటారు మొత్తం? 8 మెంబర్స్. 8 మెంబర్సా? వెరీ గుడ్. చిక్కుడుకాయ ఇంకా శనగపప్పు. పసుపు కొంచెం. ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప, ఒక బాబు. స్కూల్కి వెళ్తున్నారా? పాప వెళ్తుంది, బాబు 1 year. 1 year బాబా? 3 years ఉంటుంది. పాప 3 years. అప్పుడు స్కూల్ పంపించేస్తున్నారా? ప్లే స్కూలా? అవునండి. ఏం పేర్లు? ఇద్దరు పేర్లు? సహస్ర, ఆశిష్. సహస్ర, ఆశిష్. ఓకే. ఏం వేద్దాం నెక్స్ట్? పేస్ట్. పెట్టేసి ఇంకా కొన్ని వాటర్. చాలు. మీరు ఇక్కడ చూసిన వంటలు ట్రై చేస్తారా ఇంట్లో? ట్రై చేస్తుంటాను. అంటే బాగా దగ్గరుండి చూస్తా కదా, ఆల్మోస్ట్ కొన్ని గుర్తుంటాయి. మర్చిపోయినా అదో ఇది వేసి కవర్ చేస్తుంటా. సో సాల్ట్ ఇందాక పేస్ట్లో యాడ్ చేస్తే మాకు సరిపోతుందా? మళ్ళీ సపరేట్గా ఏం అక్కర్లేదు. ఒకవేళ అందులో తక్కువ ఇట్లా వేసుకుంటే ఇందులో. ఓకే. ముక్కలకి ఏమి వేయలేదు కదా మీరు? కొద్దిసేపు మూత పెట్టి సో ఇంట్లో మొత్తం వంట అంతా మీరే చేస్తారా? మీ అత్తయ్య ఇద్దరు కలిపి చేస్తారు? తోడికోళ్ళు లేరు? ఓకే. అంటే ఇంకా రాలేదా? రాలేదు, ఇంకా రాలే. వస్తారనమాట? వస్తారు. ఓకే. వెయిటింగ్. మీరేనా పెద్ద? ఎంతమంది మీకు మరుదులు? ఇద్దరేనా మొత్తం? మీ వారేం చేస్తూ ఉంటారు? పేరేంటి? శివకుమార్. శివకుమార్. ఓకే. మా పిల్లలకి, మా హస్బెండ్ కి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి హాయ్ చెప్పండి. సో మీ పిల్లలకి, మీ వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా తరపు నుంచి హాయ్. సో చూద్దామా? చూద్దాం.
కర్రీ రెడీ అయిపోయిందండి, ఆఫ్ చేయండి. ఇది చపాతీకైనా రైస్కైనా బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో రెడీ. వేడి వేడి చిక్కుడు నువ్వుల మసాలా కర్రీ రెడీ. సూపర్. ఓకే అండి, మరి చిక్కుడు నువ్వుల మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు నువ్వుల మసాలా తయారు చేసే విధానం. ముందుగా చిక్కుడుకాయ ముక్కలు, శనగపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నువ్వులు, ధనియాలు వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు నువ్వుల మసాలా రెడీ. ఓకే అండి, మరి చిక్కుడు నువ్వుల మసాలా తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, చిక్కుడు నువ్వుల మసాలా. ఓకే, సో కొంచెం వెరైటీగా ఉంది. నువ్వుల కాంబినేషన్ మెయిన్గా ఏంటంటే గోరు చిక్కుడుతో ఎక్కువ తీసుకుంటారు. ఆ కాంబినేషన్ చాలా బాగుంది. ధనియాలు ఇవన్నీ కూడా వేసేసరికి కొంచెం ఆ ఫ్లేవర్ కూడా బాగా స్ట్రాంగ్ గా తెలుస్తుంది. ఆ మసాలా చాలా ఘాటు తెలుస్తుంది. బాగుందండి, వెరైటీ. చిక్కుడుతో కూడా బాగుంది. మీరు కొంచెం అది శనగపప్పు కూడా వేస్తారు కదా, పచ్చి శనగపప్పు. సో అది తగినప్పుడు కూడా కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంది. ఐడియా బాగుంది. సో మరి చూసారు కదా, చిక్కుడుకాయతో ఇలా నువ్వుల కాంబినేషన్ లో మసాలా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. వేడి నీళ్ళు బాగా మరక్ కాచి అందులో ఏదైనా ఒక బాంబు వేసుకుని జలుబు చేసినప్పుడు, దగ్గుగా ఉన్నప్పుడు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ముఖానికి ఆవిరి పడుతూ ఉంటాము. దానివల్ల చాలా వరకు రిలీఫ్ కూడా దొరుకుతూ ఉంటుంది. అలాగే బాగా మరక్ కాచిన వేడి నీళ్ళతో ముఖానికి ఆవిరి పట్టుకున్నాం అనుకోండి, చర్మానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారిపోతూ ఉంటుంది కదా. ఇలా పొడిబారకుండా చర్మానికి బాగా తేమ కూడా అందుతూ ఉంటుంది, చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఓకే అండి, మరి చిక్కుడుకాయతో ఒక వెరైటీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో రెడీ తేజస్వి? వెజ్ గ్రీన్ పలావ్ కదా నువ్వు చెప్పింది. ఓకే, మరి వెజ్ గ్రీన్ పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ గ్రీన్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, బంగాళాదుంపలు 2, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, షాజీరా 1 టీ స్పూన్, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, జీడిపప్పు కొద్దిగా, తరిగిన టొమాటో 1. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇది స్టవ్ సిమ్ లో పెట్టరా. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. ఓకే, కొంచెం జీలకర్రనా షాజీరానా? షాజీరా, కాజు కొన్ని. ఓకే, ఆనియన్స్. ఆవిడేమో కూరకు పొడుగ్గా కోసారు, నువ్వేమో పలావుకు పొట్టిగా కోసావు. అంటే ఆల్ ఈక్వల్ సైజ్. రైస్ ఐటమ్ లో ఇలా కోయకూడదు. రైస్ ఐటమ్ లో అలా కోస్తే బాగా కనిపిస్తాయి. టొమాటో. ఓకే, అంటే కోసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నాకు పలావులో అలా రాజుగారు పొడుగ్గా వేసి నాకు అలా అలవాటు అయింది అనమాట. బిర్యానీ ఆకు, లవంగాలు, గరం మసాలా. ఓకే, సో బేసిక్ గా ఇవేంటంటే ఉల్లిపాయలు వేయకముందు వేసావనుకో బాగా వేగుతాయి. నీకు వంట వచ్చా? కాకపోతే నేను రైస్ ఐటమ్ కంటే స్నాక్ ఐటమ్ ఎక్కువ చేస్తాను. మరి ఈరోజు స్నాక్ ఐటమ్ కాకుండా రైస్ ఐటమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? కొంచెం వెరైటీగా ఉంటుందనే. అంటే ఎప్పుడు ట్రై చేయలేదు కదా, అంటే రైస్ చేస్తాను, ఇలా పలావ్ ట్రై చేద్దామని. ఓకే, ఏంటి చదువుతున్నావా నువ్వు లేకపోతే? జాబ్ లేదు, MBA అయిపోయింది, జాబ్ చేశాను, ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. జాబ్ చేసి ఖాళీగా ఉంటున్నా అంటే ఇంకో జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఓ గ్యాప్ తీసుకున్నాను. ఎందుకు ముందు జాబ్ నచ్చలేదా? అలా అని కాదు, యాక్చువల్గా MBA తర్వాత వెంటనే జాబ్ వచ్చింది. సో నేను ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేద్దాము అని చెప్పి గ్యాప్ తీసుకున్నాను. వెరీ గుడ్. సో ఈ గ్యాప్ లో ఖాళీగా ఉండటం ఎందుకని వంటలు నిజంగా వంటలు నేర్చుకుంటున్నాను నేను. ఓకే, పెళ్లి చేసేస్తానన్నారా ఏమిటి? ఆబ్వియస్ గా నెక్స్ట్ ఇయర్ చేసేస్తారు. సో ఇది క్యాలీఫ్లవర్, ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్. ఓకే, ఇది ఉడకబెట్టిన బీన్స్. ఓకే, ఇది బఠానీ ఉడకబెట్టినవి.
సో ఆబ్వియస్ గా చేసేస్తారని నువ్వు ఫిక్స్ అయిపోయావు అనమాట. యా షూర్. ఇక వద్దు అన్నా చేసేస్తారు. చేసేస్తారా? ఇది క్యారెట్, ఉడకబెట్టిన క్యారెట్. సో ఆలు లాస్ట్ వేద్దాం ఎందుకంటే అది కొంచెం స్మాష్ అయిపోతుంది అని. సో అయితే నువ్వు కాస్త టైం ఎంజాయ్ చేస్తున్నావు అనమాట ఇప్పుడు ఈ టైం. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. వెరీ గుడ్. అదే చాలా ఎంజాయ్ చేస్తున్నావు, ఏదో కొంచెం వెటకారంగా చెప్పావు. లేదు నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్యామిలీతోని కాకుండా రిలేటివ్స్ దగ్గర కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాను. సరే నువ్వు ఒక్కదానివేనా? బ్రదర్ సిస్టర్స్? సిస్టర్ ఉంది, ఎల్డర్ సిస్టర్. పెళ్ళి అయిపోయింది, ఒక పాప US లో ఉన్నారు ఇప్పుడు. ఓకే, తన పేరు ఏమిటి? అక్క పేరు గ్రీష్మ. గ్రీష్మ. సో నీకు పెళ్ళైపోయాక ఇక్కడ ఉందామన్నా, నువ్వు కూడా US వెళ్ళిపోదామని? నాకు ఇక్కడే ఇష్టం, నాకు ఇండియాలోనే ఇష్టం, US లో ఇష్టం లేదు. ఒకసారి మూత పెట్టేస్తాము. ఓకే, కొంచెం సేపు మగ్గిన తర్వాత ఆలు వేసేద్దాము. దాని తర్వాత ఈ పేస్ట్ ఏంటి అంటే పుదీనా, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి. ఆనియన్ ప్లస్ పచ్చిమిర్చి. ఓకే, పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో కొంచెం ఆనియన్ ఇందులో. ఇది యాక్చువల్ గా ఇట్లా చేస్తే ఏంటి అంటే వెజిటేబుల్ పలావ్ అవుతుంది. సో గ్రీన్ వెజ్ పలావ్ అనేది స్పెషల్ గా ఉండాలి అని కొంచెం గ్రీన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాం. సో దాంతో మనకి కొంచెం ఆ కలర్ అంతా కూడా గ్రీన్ గా వచ్చేస్తుంది కదా. వెరీ గుడ్. సో మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? ఫాదర్ బిజినెస్ మ్యాన్. అమ్మ హోమ్ మేకర్. పేర్లు ఏంటి వాళ్ళిద్దరివి? నాన్న పేరు అశోక్, అమ్మ పేరు రాజేశ్వరి. ఓకే, ఇప్పుడు ఇంట్లో కూర్చొని నీకు నచ్చినవి అన్ని మొత్తం చేసేస్తున్నావా? నేను చేస్తాను. నేను ఎక్కువ పిజ్జా చేస్తాను. నీకు అదొకటే ఇష్టమా? అదొకటే వచ్చిందని? నేను అదొకటి చేస్తాను కానీ నేను తినను. ఎందుకు? ఏమో అంటే అది చేసేసరికి చాలా ఇంకా తినబుద్ధి కాదు. అది చాలా మందికి కంప్లైంట్ ఉంటుంది కదా, బాగా వంట చేసేస్తే ఇంకా తినేటానికి పెద్ద మూడు ఉండదు. సీరియస్లీ. ఓ బాగుంది, కలర్ఫుల్ గా. మరి ఈ రైస్ ఐటమ్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నేను క్యాజువల్ గా ట్రై చేశాను. యాక్చువల్ గా వెజ్ పులావ్ అందరు చేస్తారు కదా, డిఫరెంట్ గా ఉండాలి. మనము పుదీనా ప్లేస్ లో ఏదైనా యాడ్ చేయొచ్చు. సో పుదీనా అనేది ఫ్లేవర్ గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. దీని తర్వాత ఆలు వేసేస్తాను. ఇది కూడా ఆలు ఉడకబెట్టింది. ఓకే, సో మరి ఫ్రెండ్స్ ని కలుస్తున్నావా? నీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ అలా? ఫ్రెండ్స్ ని కలుస్తున్నాను. ఫ్రెండ్స్ ని తక్కువ కానీ రిలేటివ్స్ తోనే ఎక్కువ ఉంటాను. ఎక్కువ అటాచ్మెంట్ రిలేటివ్స్ తోనే. కజిన్స్ ఇలాగా? చాలా. ఇంట్లో కంటే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంటున్నాను. ఓకే, ఇది పేస్ట్, పుదీనా పేస్ట్. ఉండు పర్లేదు, ఎలాగో నెక్స్ట్ నీకు పెళ్లి చేసేస్తే నీకు మళ్ళీ టైం ఉండదు కదా. సో ఇప్పుడే మంచి టైం దొరికింది కదా అని ఎంజాయ్ చేసేస్తావు. వెరీ గుడ్. సో మనం ఇది ఇలా పాన్ లో కాకుండా కూడా కుక్కర్ లో కూడా డైరెక్ట్ వెజిటేబుల్స్ వేసి రైస్ ఒక 20 minutes సోక్ చేసిన తర్వాత కూడా మనం విజిల్ తీసుకోవచ్చు. సో అప్పుడు కూడా మనము పేస్ట్ దాంట్లో మిక్స్ చేసేయచ్చేమో కదా, అదే వాటర్ లో మిక్స్ చేస్తే అప్పుడు ఇంకా బాగా వస్తుంది. యాక్చువల్లీ అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్, అది ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఇది కొంచెం సేపు మూత పెట్టేసేయాలి. ఓకే, ఒక 2 to 3 minutes పెట్టిన తర్వాత రైస్ కలిపేసేయాలి. రైస్ కలిపిన తర్వాత సాల్ట్ వేయాలి, ఎందుకంటే మళ్ళీ ఇందులో పట్టిన తర్వాత రైస్ కి పట్టదు సాల్ట్. సో ఆ పేస్ట్ లో కూడా నువ్వు సాల్ట్ ఏం యాడ్ చేయలేదు? సాల్ట్ యాడ్ చేయలేదు. ఓకే, చూద్దామా? చూద్దాం. సో ఇది ఆల్మోస్ట్ డన్. సో మనము రైస్ కలిపేద్దాము. ఓకే, సో రైస్ ఆల్రెడీ నేను బాయిల్ చేస్తాను. సో లైట్ గా గ్రీన్ కలర్ వస్తుంది. సో ఏమి వెజిటబుల్స్ అలా లేకుండా ప్లెయిన్ గా చేసుకున్నప్పుడు వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ కలర్ వస్తుంది. యాక్చువల్ గా అలా ప్లెయిన్ గా వేస్తే అంటే అది పుదీనా రైస్ అయిపోతుంది. అవును, పుదీనా డిఫరెంట్ గా ఉండాలి అని అంటే ఇది బెటర్, ఎందుకంటే అప్పుడప్పుడు అది మరీ ఎక్కువ కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. ఓకే, సో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం సేపు అన్నంకి పట్టేంత వరకు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, బాగుంది. మరి ఎక్కువ గ్రీన్ గా రాకుండా ఈ కలర్ బాగుంది. ఒక ఫ్యూ సెకండ్స్ మూత పెట్టేసి తీసేద్దాం. మంచి పలావ్ స్మెల్ ఇప్పుడు స్టార్ట్ అయింది. యాక్చువల్గా యూజువల్గా పుదీనా వేస్తేనే మనకి ఆ స్మెల్ మంచి ఇది వస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం రైతాతో కూడా, ఓన్లీ రైతా సరిపోతుంది కదా, ఎందుకంటే ఆల్రెడీ వెజిటబుల్స్ అన్ని దాంట్లో ఉన్నాయి కాబట్టి. రైతాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చూద్దాం. అయిపోయిందండి, రెడీ అయిపోయింది ఇది.
ఎమ్మి ఎమ్మి గ్రీన్ వెజ్ పలావ్ రెడీ. నిజంగానే యమ్మీ యమ్మీ అంటే మంచి గుమగుమలాడుతోంది పలావ్. సో వేడి వేడిగా పలావ్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ గ్రీన్ పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. కూరగాయలన్నీ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, బీన్స్, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ గ్రీన్ పలావ్ రెడీ. ఓకే, మరి పలావ్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు కొంచెం వెరైటీగా పలావ్. ఓకే, సో యూజువల్గా మనం రైస్ ఐటమ్స్ చేసుకున్నట్టు పలావ్కి కూడా పేస్ట్ వాడింది. అంటే కొంచెం ఆ గ్రీనిష్ కలర్ రావడానికి కొంచెం మనం వాడుకోవచ్చు, వాడుతూ ఉంటారు కూడా. బాగుంది. వేడివేడిగా హ్యాపీగా ఉట్టితే తినేసేయచ్చు. ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి దాంట్లోనే. వెజిటేబుల్స్ కూడా చాలా బాయిల్ చేసి యాడ్ చేశారు. కొంచెం బాగుంది, అంటే హెల్దీగా కూడా ఉంది. ఎక్కువ వెజిటేబుల్స్ కూడా తగులుతూ సో పిల్లలకి బాక్స్ లో పెట్టడానికి కానీ లేకపోతే మనం జర్నీ చేసేటప్పుడు క్యారీ చేయడానికి కూడా బాగుంది, కలర్ఫుల్ గా. అండ్ టేస్ట్ ఇలాంటివి ఏంటంటే మనకి ఆబ్వియస్లీ బిర్యానీ అంటే మనకి ఎప్పుడు ఆ టేస్ట్ ఉంటుంది. దీనికి ఏంటంటే కొంచెం ఆ ఫ్లేవర్ అంతా కూడా తగ్గకుండా అలాగే ఉంటుంది. సో బాగున్నాయి ఇద్దరు ఐడియాలు కూడా కొంచెం వెరైటీగా. ఓకే, ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్ గానే ట్రై చేశారు. బాగున్నాయి. బేసిక్ అంటే ఈ రోజు ఇద్దరి ఐటమ్స్ చాలా బాగుంది. వెరైటీస్ కొంచెం మసాలా ఆ ఘాట్లో. సో ఇది కూడా ఆల్మోస్ట్ కొంచెం మసాలా కూడా పడింది దీంట్లో కూడా. రెండిట్లో కొంచెం బెటర్ గా రైస్. ఓకే, సో తేజస్వి విన్నర్ అన్నమాట అయితే. ఓకే, కంగ్రాచులేషన్స్. సో తేజస్వి, కంగ్రాచులేషన్స్. నీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చాడు. థ్యాంక్ యూ. యు వెల్కమ్. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ. మీ చేటువంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే పార్టిసిపెంట్స్ మాకు వెంటనే SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చక్కటి చిట్కా. ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచి. ముఖ్యంగా ఈ సీజన్లో బాగా దొరుకుతూ ఉంటాయి. కార్తీక మాసంలో ఉసిరికాయలకి చాలా ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం అయిపోయినా కూడా ఈ సీజన్లో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి. తినడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా రెసిస్టెన్స్ పవర్ బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఉసిరికాయని చూర్ణంలాగా చేసుకుని ఇందులో కొద్దిగా పసుపు కూడా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకుంటూ ఉన్నట్లయితే మధుమేహం చాలా వరకు అదుపులో ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి టేస్టీ 3 వెరైటీస్ చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రాజు గారు జస్ట్ మినిట్ లో మీరు ఏం చేస్తారని వెయిటింగ్ అందరూ కూడా. పకోడీ చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో. వెజ్ గోధుమ పకోడీ. ఓ గోధుమ అంటే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం. ఓ గోధుమ పిండితో కూడా మనం పకోడీ చేసుకోవచ్చు. వావ్. ఓకే, మరి వెజ్ గోధుమ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ గోధుమ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా పకోడీ? ఓకేనండి. సో ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో ఫస్ట్ బౌల్లో మనం గోధుమ పిండి అండి. ఓకే, కొద్దిగా శనగపిండి యాడ్ చేస్తున్నాం. అంటే చాలా మందికి శనగపిండితో కొంచెం స్నాక్స్ బాగా అలవాటు కదా, కొంచెం ఆ ఫ్లేవర్ తెలవడానికి కొద్దిగా. ఓకే, కొద్దిగా జీలకర్ర. వెజిటేబుల్స్లో బీన్స్ అండి, ఫైన్గా చాప్ చేసుకున్నాం. అలాగే క్యారెట్ ముక్కలు, క్యాప్సికం, అల్లం ముక్కలండి. సో అన్ని పిండిలో కలిసిపోవాలి కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, పచ్చిమిరపకాయలు,
ఇప్పుడు ఈ గోధుమ పిండితో అట్లా స్టిక్కీగా అట్లా ఏం అవుదా రాజు గారు? లేదండి, బాగానే వస్తుంది. అంటే స్వీట్ ఐటమ్ చేసుకుంటారు కదా, బూరెల్లా చేసుకుంటారు, కొంచెం బెల్లం అది కలిపేసి, సో బాగానే వస్తుంది. అవంటే మనం సాలిడ్ గా అట్లా ఇది చేస్తూ ఉంటాం కదా, ఈ పకోడీ అనగానే మనకు కొంచెం అట్లా ఇది కొంచెం ముద్ద పకోడీలానే వస్తుంది, అలాగే కొంచెం ముద్దలా వస్తుంది. ఓకే ఓకే. అంటే గోధుమ పిండి ఉంది కాబట్టి కొంచెం మనం దాన్ని ఏం చేయలేము, అదే అందుకే స్టిక్కీగా డౌట్ ఉంటుంది. వచ్చింది. సరిపడా ఉప్పు, ఓకే ఫైనల్గా కొత్తిమీర అండి. ఓకే. ఒకసారి అన్ని బాగా కలిపేసి ఆ తర్వాత సరిపడా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకోవాలండి. సో అయితే ఇద్దరు శనగపిండి ఆర్ బియ్య పిండి లాంటివైనా వాడుకోవచ్చేమో కదా మనం, కొంచెం కరకరలాడుతూ అట్లా రావాలి అంటే. ఎస్. ఒకసారి కొంచెం ఇలా బాగా మెదిపేస్తే, ఎందుకంటే కొంచెం ఉల్లిపాయ తర్వాత మిగతా వెజిటబుల్స్లలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదండి, అది ఉప్పు తగిలిన తర్వాత కొంచెం అలా బయటకు వస్తుంది. సో ఆ తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మరి ఎక్కువగా కాకుండా ఉంటుంది. ఫస్ట్ వాయికి వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, రెండో వాయి వచ్చే వరకు కొంచెం మరి లూజ్గా అయిపోతుంది, వాటర్గా అయిపోతుంది. అప్పుడు ఇంక పిండి యాడ్ చేస్తూ ఉండాలి, ఆ ఫ్లేవర్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. సో యూజువల్ గా చాలా తక్కువ వాడతారు కదా, అంటే మనకి ఇట్లా ఈ పకోడీ లాంటి వాటిల్లో గోధుమ పిండి. అంటే జనరల్ గా మనం చూడము, కాకపోతే ఇలా ట్రై చేయొచ్చేమో, బాగానే ఉండొచ్చు. చేయొచ్చండి. అయితే పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలేమో. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. సో ఇది కలిపేసి కాసేపు అంటే కలిపిన తర్వాత కొంచెం అలా వదిలేస్తే అది ఆటోమేటిక్ ఇంకొంచెం లూజ్ అవుతుంది మనకి. అంటే చెప్పాను కదా ఇందాక, వాటర్ రిలీజ్ చేస్తుంది. సో కలిపిన తర్వాత కొంచెం మనం అలా కాసేపు పక్కన పెడితేనే బెటర్ అండి. సో అప్పుడు పకోడీ వేసుకోవడం మనకు కొంచెం ఈజీ అవుతుంది. అవునండి. ఓకే అండి, మరి పిండి రాజుగా రెడీ చేస్తుంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మరో చక్కటి చిట్కా చూద్దాం. ఒక్కోసారి ఎండలో ఎక్కువ తిరగడం వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల చర్మం బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది, అంటే మురికి పట్టిపోతూ ఉంటుంది, చర్మం ఛాయ కూడా తగ్గిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మంచి ఫ్రెష్ పెరుగు తీసుకుని ముఖానికి, మెడకి, చేతులకి ఇలా బాగా అప్లై చేసుకొని మృదువుగా మర్దన చేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు అలాగే వదిలేసి దాని తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి ఒక 2-3 సార్లు తరచుగా చేస్తూ ఉన్నట్లయితే చర్మానికి పట్టిన ట్యాన్ అంతా కూడా చాలా వరకు పోతుంది, చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా, ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో కొంచెం లూజ్ అయిపోయింది. సో కొంచెం వెజిటబుల్స్ అవి ఎక్కువ వేసుకుంటే కాస్త ఆ పిండిని డామినేట్ చేసి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. టేస్ట్ అనేది యాడ్ చేసేయండి. దీంట్లో కావాల్సిన మనం ఇంకా కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, సో ఇలాంటి మనకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనం కొంచెం స్లో ఫైర్లోనే చేసుకుంటే బాగుంటుంది. ఓకే. కావాల్సిన కొంచెం ఆయిల్ కూడా దీంట్లో మనం మిక్స్ చేయొచ్చు, పిండిలో కాచింది కొంచెం యాడ్ చేస్తే కొంచెం ఆ గుల్లతనం వస్తుంది లోపల, మనకు ఫ్రై అయ్యేటప్పుడు బాగా వస్తుంది. ఇది కొంచెం మనకు వేగాలి. ఓకే. ఈలోగా కార్వింగ్ చేసుకున్నామండి. బ్రెడ్తో చేస్తున్నాను. ఏం చేస్తున్నారు రాజు గారు? ఆవుల్ షేప్లో చేస్తున్నాను. ఓకే. సో వీటికి ఐస్ పెట్టడానికి ఆలివ్స్ తీసుకున్నానండి. ఓకే. సో మొత్తం బాడీ అంతా చూపిస్తున్నారా, ఓన్లీ ఫేసా? బాడీ చూపిస్తున్నారు, చిన్న సైజులో వస్తుంది. ఓకే. వీటికి కూడా బాటంలో క్యారెట్ పీసులు పెడదాం.
ఓకే ఓకే, ముక్క వచ్చేసి క్యారెట్లోనే తీసేద్దామా? తీసేయచ్చు. సో గోధుమ పిండి ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా. సో అలాగే లెగ్స్ కూడా క్యారెట్లోనే చేస్తుంది. ఓకే, బాగుంది కలర్ఫుల్గా. ఓకే, సో పైన చిన్నగా కిరీటంలా పెడుతున్నాను. ఓకే, కొంచెం మిరియాలు వచ్చేసి మధ్యలో కొంచెం ఆ డార్క్ కలర్లో ఉంటే కొంచెం బాగా కనిపిస్తుంది. పకోడీల మధ్యలో బాగుంది. ఓకే, ఓకే, వెజ్ గోధుమ పకోడీ రెడీ. సో మరి వేడివేడిగా పకోడీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ గోధుమ పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, జీలకర్ర, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ గోధుమ పకోడీ రెడీ. వెజ్ గోధుమ పకోడీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. మామూలు శనగపిండి పకోడీ కంటే ఎక్కువ కరకరలాడుతూ వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఎస్ అండి, నైస్. అంటే కొంచెం దీంట్లో ఆ స్టార్చ్ అది ఉంటుంది కదా, అవునవును, డీప్ ఫ్రైలో కొంచెం వేగడం వల్ల అది బాగా క్రంచిగా వస్తుంది. ఓ బాగుంది, అసలు పెద్దగా తేడా తెలియట్లేదు. క్రంచినెస్ అంతా బాగుంది. అండ్ కాకపోతే అంటే ఆ శనగపిండి పకోడీ మనకి ఆ శనగపిండి ఫ్లేవర్ అనేది వస్తుంది కదా, సో దీనికి అట్లా ఏం లేదు. అంటే క్రంచీగా ఆ స్నాక్ చాలా టేస్టీగా ఉంది పకోడీ. కొద్దిగా అంటే గోధుమ పిండి మనకి చపాతీ అది చేసుకున్నప్పుడు జస్ట్ ఊరికే పెనం మీద కాల్చుతాం కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. దీంట్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం తెలియట్లేదు. బాగుంది టేస్టీగా. అండ్ వెజిటబుల్స్ అన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసాం కదా, బాగా వేగిపోయాయి, క్రంచీగా అయ్యాయి, అవి కూడా టేస్టీగా ఉంది రాజు. అంటే ఎప్పుడైనా మనం అంటే గెస్ట్లు వచ్చినప్పుడు లేకపోతే మనకి ఏదైనా స్నాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు శనగపిండి లేకపోయినా ఇలా గోధుమ పిండి కంపల్సరీగా ఉంటుంది, అవును, చేసుకోవచ్చు ఇలా హ్యాపీగా. సో చూసారు కదండి, గోధుమ పిండితో వెరైటీగా ఉన్నాయి పకోడీలు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి ఇలాంటివి మనమంతా ఒక వారానికి 10 రోజులకు సరిపడా తెచ్చుకొని నిల్వ ఉంచుకుంటూ ఉంటాం కదా. ఇలా తొడిమలు తీసేసి కనుక ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకున్నట్లయితే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈరోజు మనం చూసిన వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్లో అరుణ గారు చెప్తారో తెలుసుకుందాం. వంకాయ సిమ్లా మిర్చిలోని పోషకులు చాలా బాగున్నాయండి. వంకాయ తర్వాత క్యాప్సికమ్, టొమాటో, ఈ 3 రకాల కలర్స్ అనేవి మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగా జీలకర్ర అండ్ ధనియాల పొడి. జీలకర్ర ధనియాల పొడి గురించి కూడా ఎందుకు చెప్తున్నానంటే అవి కూడా ఔషధ గుణాల కిందే మనం తీసుకోవాలి. సో వంకాయ అండ్ క్యాప్సికమ్, టొమాటో 3 కూడా లో క్యాలరీ అండి. సో లైట్గా, చాలా లైట్గా తీసుకోవాలన్నప్పుడు ఇలాంటి డిషెస్ మనం ట్రై చేయొచ్చు. ఈ 3 కలిపినప్పటికి కూడా మనకు 100 క్యాలరీల కంటే తక్కువే ఉంటుంది ఈ డిష్. ఈ 100 క్యాలరీల్లో మనకు 30-35 క్యాలరీలు ఆయిల్ నుంచే వచ్చేస్తుంది. సో ఆయిల్ ఎంతవరకు తగ్గించుకుంటే మనకు అంతవరకు మంచిది. బాగుందండి ఈ రెసిపీ, ట్రై చేయొచ్చు. చిక్కుడు నువ్వుల మసాలా కూడా చాలా బాగుందండి కాంబినేషన్. ఇప్పుడు నువ్వులు, కొబ్బరి, నా పర్టికులర్ అడ్వైజ్ ఏంటంటే విడిగా వాడుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే బాడీకి
కొంతవరకే ఉంటుంది అబ్జార్ప్షన్ కెపాసిటీ. ఒక్కొక్కసారి ఒక్కొక్క పోషకులు తీసుకుంటే, అంటే ఇందులో ఇప్పుడు చిక్కుడుకాయలు నువ్వులు ప్రథమంగా తీసుకుంటే, ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బాడీ దాన్ని కరెక్ట్గా ప్రాసెస్ చేసుకొని కరెక్ట్గా డైజెస్ట్ చేసుకుంటుంది. చిక్కుడుకాయలు చాలా చాలా మంచిదండి. మళ్ళీ క్యాన్సర్స్కి కొంచెం కొన్ని రకమైన క్యాన్సర్స్కి ప్రివెంటివ్గా పనిచేయడానికి వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్. అది కూడా పీచు పదార్థం ఉన్న వెజిటబుల్స్. క్యాలరీస్ కూడా నువ్వుల్లో కాస్త ఎక్కువ క్యాలరీస్ ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, ఒక 150 క్యాలరీ లోపల మనం ఈ డిష్ని తయారు చేసుకోవచ్చు. నువ్వుల్లో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మనకు మెయిన్ థింగ్ మంచి అబ్జార్బబుల్ కాల్షియం, బాడీకి ఈజీగా దొరికే కాల్షియం అందులో ఉంటుంది. బాగుందండి. వెజ్ గ్రీన్ పలావ్లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. వెజ్ గ్రీన్ పలావ్ అంటే మనకు ఒక డిష్లోనే అన్ని రకాల వెజిటబుల్స్ ప్లస్ ప్రోటీన్ కూడా మనకు కాంబినేషన్ అనేది వచ్చేసిందండి. రైస్ క్వాంటిటీ తగ్గించుకోవాలనేది చాలా చాలా ఒక సింపుల్ థింగ్ అండి. ఎలా అంటే, ఇప్పుడు 50 గ్రామ్స్ రైస్ తీసుకున్నాం అనుకోండి, దాంతో పాటుగా ఇందులో క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు ఇవి 150 గ్రాములు యాడ్ చేసుకుంటూ కొత్తిమీర, పుదీనా ఇలాంటి ఆకుకూరలు కూడా వేసేసుకున్నాం అనుకోండి, కంప్లీట్గా మనకు కలర్ఫుల్గా ఉంటూ ఈ బ్రౌన్ రైస్ కంటెంట్ మనకు తక్కువగా 50 గ్రాములే వేసుకుంటే టోటలీ క్యాలరీస్ మనం కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. సో ఇది క్యాలరీ కూడా ఒక 350-400 క్యాలరీస్ లోపు మనం ఆ పూట భోజనం కంప్లీట్ చేసేయచ్చు, అలాంగ్ విత్ 7 to 8 గ్రామ్స్ ప్రోటీన్. సో చాలా బాగుందండి, డెఫినెట్గా ఇది ట్రై చేసుకోవచ్చు. వెజ్ గోధుమ పకోడీ అనేది మనకు గోధుమ పిండి, శనగపిండి కూడా యాడ్ చేస్తున్నారు. తర్వాత క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఇలాంటి వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ దెన్ ఇవి క్యాలరీస్ మనకు 100 గ్రామ్స్ పకోడీలో 550 క్యాలరీలు ఉంటాయి. గోధుమ పిండి యాడ్ చేయడం వలన మనకు కాస్త ప్రోటీన్ వచ్చినప్పటికీ కూడా మంచి ఈ కాంబినేషన్ కూడా బాగా వర్కౌట్ అవుతుందండి, శనగపిండి అండ్ గోధుమ పిండి. అయినప్పటికీ కూడా ఈ క్యాలరీస్ మనం మైండ్లో ఉంచుకోవాలి. సో ఇవాళ మీరు కొత్త రెసిపీస్ కొన్ని చూసారండి, నువ్వులు కూడా చక్కగా ఎలా కాంబినేషన్లో వాడాలి చూశారు. ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈరోజు మీరు చేసిన రెండు కూడా మంచి టేస్టీ రెసిపీస్. ఓకే. సో వంకాయ ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్ సూపర్ గా ఉంది. అవునండి. అండ్ పకోడీ కూడా కొంచెం ఆ గోధుమ పిండితో డిఫరెంట్ ఫ్లేవర్ యాక్చువల్ గా. అవును. పకోడీ అనగానే మనకి ఎన్ని మార్చినా కూడా రెగ్యులర్ గా ఆ టేస్ట్ ఒకటి అలవాటు అయిపోతుంది, ఎందుకంటే శనగపిండి అది ఉంటుంది కదా. సో ఇక్కడ మాత్రం కొంచెం ఆ గోధుమ పిండి కాంబినేషన్ లో వెరైటీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదా వాళ్ళ టేస్టీ వెరైటీస్ ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.